సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ రియల్టీ అడ్వైజర్. ఒకవేళ మీరు మొదటిసారి మన వీడియోని చూస్తా ఉన్నా లేదా ఈ ఛానల్లోకి వస్తే, గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్, అడ్వైజరీ అండ్ మోస్ట్ అక్యురేట్ అనాలిసిస్ సంబంధించి మన వీడియోస్ ఒకసారి చూడండి. మార్కెట్లో అందరికన్నా ముందుగా ట్రెండ్స్ని అర్థం చేసుకోవడం, ట్రెండ్స్ తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మన యొక్క ప్రత్యేకత. మన ఛానల్లో గత 4-5 సంవత్సరాలుగా డిఫరెంట్ సందర్భాల్లో మనం చేసిన వీడియోస్ ఒకసారి చూస్తే మనం ఏ స్థాయిలో అక్యురేట్ అనాలిసిస్ ఇస్తా ఉన్నామని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. రియల్ ఎస్టేట్ సంబంధించి చాలామంది ఇన్వెస్టర్స్లో కన్ఫ్యూజన్ లేదంటే ఒక రకమైన ఆందోళన, గందరగోళం ఎప్పుడు కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఉంటుంది, చేసిన తర్వాత ఉంటుంది, ఆ తర్వాత కూడా ఉంటుంది. అయితే చాలామందికి అది పట్టించుకునే టైం ఉండదు లేదా చూసే సందర్భం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అయితే ప్రైసెస్ మన కంటికి కనిపిస్తాయి, రియల్ ఎస్టేట్లో ప్రైసెస్ వినిపిస్తూ ఉంటాయి లేదా అనిపిస్తూ ఉంటాయి. సో ఇది నేను చాలామంది ఇన్వెస్ట్మెంట్ గతంలో వచ్చిన రిటర్న్స్ లేదా మార్కెట్లో అందరూ ఏది కరెక్ట్ అంటే దాని వైపు మనం వెళ్తాం, కానీ ఆ తర్వాత సరైన రిటర్న్స్ రాకుండా, సరైన గ్రోత్ రాకుండా మనం బాధపడతాం. గత 5 సంవత్సరాలకు మనం గమనిస్తే రియల్ ఎస్టేట్లో చాలా ట్రెండ్స్ వెంటనే మారిపోయి, కొన్నిసార్లు వెస్ట్, కొన్నిసార్లు ఈస్ట్, కొన్నిసార్లు నార్త్, కొన్నిసార్లు ముంబై హైవే, ఇలా ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. చాలామంది లేట్గా వచ్చి హై ప్రైస్లో కొని నష్టపోతూ ఉన్నారు. గ్రోత్ని అంచనా వేయడంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో కామన్ పీపుల్, రిటైల్ ఇన్వెస్టర్స్కి సరైన అవగాహన, సపోర్టు ఇవ్వడం మా యొక్క మోటో. సో దట్ ఈస్ రీజన్ మనం ఎప్పుడు కూడా మోస్ట్ అక్యురేట్ అనాలిసిస్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. అయితే చిన్న గమనిక, ఒకవేళ మీరు అనాలిసిస్ అండ్ మార్కెట్ సంబంధించిన మరిన్ని అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మార్కెట్లో మేము ఇస్తున్న అడ్వాన్స్డ్ అనాలిసిస్ మీకైతే చేరుతాయి. ఒకవేళ మీకు ఎటువంటి క్వశ్చన్, సందేహం లేదా డౌట్ ఏదైనా ఉన్నా కూడా మీరు మా యొక్క వీడియో కింద కామెంట్లో మీకు క్వశ్చన్ అయితే అడగచ్చు. ఒకవేళ మీరు కన్సల్టేషన్ లేదా అడ్వైజరీ తీసుకోవాలన్నా కూడా మా యొక్క వాట్సాప్లో మీరు మీ యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా, మన వీడియోలో ఒక ప్రత్యేకత చాలాసార్లు మీరు గమనించవచ్చు, CAGR లేదంటే గ్రోత్ రేట్ కూడా మనం చాలాసార్లు మోస్ట్ అక్యురేట్గా ఇస్తాం. చాలామంది మీరు రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్తే వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్కి ఎంత రిటర్న్ వస్తుంది లేదా మీరు కొంటే డెఫినెట్గా పెరుగుతుందని చెప్తారు. కానీ మనకు ఏ సంబంధం లేదు. నేను అన్ని డైరెక్షన్ సంబంధించి, అన్ని ప్రాజెక్ట్ సంబంధించి, అన్ని వేళలా కూడా మీకు అనాలిసిస్ అక్యురేట్గా ఇవ్వడం అయితే జరిగింది. అది జరుగుతూ ఉంటుంది కూడా, ఎందుకంటే మనం ఇక్కడ సైంటిఫిక్గా అండ్ ఎటువంటి బయాస్ లేకుండా అయితే ఇస్తూ ఉన్నాం. అయితే రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తే June 2026 ఆన్వర్డ్స్ ఎస్పెషల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదంటే ల్యాండ్ ఎంక్వైరీస్ మాకు శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ సంబంధించి చాలా వరకు ఎంక్వైరీస్ అండ్ డౌట్స్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఒక ఆన్సర్ ఇవ్వాలని చెప్పి అందరికీ ఒక కామన్ వీడియో చేస్తే అది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ఏరియాలో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. కొంత అవగాహన అయితే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఒకవేళ మన యొక్క యూట్యూబ్ చూస్తే రియల్ ఎస్టేట్లో రిస్క్ ప్రొఫైలింగ్ అని చెప్పి కూడా నేను వీడియో చేశాను. అంటే చాలామందికి అసలు రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటో కొత్తగా అనిపిస్తుంది. ఒకే ఏరియాలో, ఒకే అసెట్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ అసెట్స్ కరెక్ట్. నేను ఓపెన్గా చెప్తాను, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి, ఓపెన్గా తెలుసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే చేశాము. అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. మనం ఇచ్చింది ఇది అందరికీ సూటబుల్ అవుతుందని అనుకోకండి. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ యొక్క పర్సనల్ ప్రొఫైల్ తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను బెంచ్ కారు కొనుక్కోవచ్చు, BMW కొనుక్కోవచ్చు. డబ్బులు లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. అలానే లోన్ వచ్చే అవకాశం ఉందని కూడా నేను ఆ ప్రోడక్ట్ కోసం వెళ్ళకూడదు. దానివల్ల తిరిగి నాకు భారం లేదా నష్టం అవుతాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో బడ్జెట్ తగ్గట్టుగా కూడా కొన్ని నేను సెగ్మెంటేషన్ అయితే చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకున్నా లేదంటే సపోర్ట్ ఏమైనా కావాలంటే మీరు డెఫినెట్లీ ఒక మంచి అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా మేము మీకు కరెక్ట్గా జెన్యూన్గా అడ్వైజ్ ఇస్తామంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం కవర్ చేస్తున్నవి తుక్కుగూడ అండ్ ఫ్యూచర్ సిటీ. రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, ఫ్యూచర్ సిటీలో FCDA సంబంధించి ఆఫీస్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ ప్రాసెస్ అంతా డిఫరెంట్. అయితే ఫ్యూచర్ సిటీ మెయిన్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, తుక్కుగూడలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకపోతే ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ల్యాండ్ కొనుక్కోవాలా, ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలా, కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కోవాలా, విల్లా కొనుక్కోవాలా, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా HMDA ప్లాట్ కొనుక్కోవాలా, GP ప్లాట్ కొనుక్కోవాలా, ఏం కొనుక్కోవాలి,
ఎలా కొనుక్కోవాలి, ఏం చేస్తే మనకి వాల్యూ పరంగా బెటర్ ప్రైస్ వస్తుంది, నెక్స్ట్ 3 years 5 yearsలో ఎక్కడ బెస్ట్ రిటర్న్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి అసెట్ అందరికీ సూటబుల్ కాదు, అన్ని ప్రాపర్టీస్ అందరికీ సూటబుల్ కాదు. మీ యొక్క ఇండివిజువల్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఎక్కువగా డీప్గా అయితే వెళ్ళట్లేదు, చాలా సింపుల్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టుగా వెళ్తున్నాను. ఇక్కడ కేవలం మనం లొకేషన్ మాత్రమే చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం ఎక్కడ కూడా ఎటువంటి ప్రాజెక్ట్ పేరు మెన్షన్ చేయట్లేదు, ప్రాజెక్ట్ పేరుని చెప్పట్లేదు, మీరు గమనించగలరు. బడ్జెట్ అనేది లేదా ప్రైస్ అనేది నాకున్న అవగాహన బేస్డ్గా చెప్తా ఉన్నాను. ఇదే ప్రైస్ మార్కెట్ ఉంటుంది, లేకపోతే అందరూ ఇదే ప్రైస్ ఇస్తారని అనుకోకండి. జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ కోసం అయితే ఇస్తా ఉన్నాను, అండర్స్టాండింగ్ పర్పస్. మీరు మీ యొక్క ఎంక్వైరీ చేసుకోవచ్చు, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావాలంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ, 14 తుక్కుగూడ, ఈ 2 ఎగ్జిట్స్ మెయిన్. దీని తర్వాత బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 13, ఇది ఆదిబట్ల బొంగుళూరు. ఇలా మీకు డిఫరెంట్ రోడ్స్ అయితే ఉన్నాయి, రైట్? సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చాలా సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14, 15, 13. ఇది ఆదిబట్ల, ఇది బొంగుళూరు రోడ్డు, సాగర్ రోడ్డు, ఇవన్నీ ఇటు వస్తాయి. ఇది శ్రీశైలం హైవే, ఇది వేరే రోడ్డు. తర్వాత ఇక్కడ మహేశ్వరం వెళ్ళే రోడ్డు, ఈ ఏరియా కూడా ఉంటుంది. ఇది కొంగర్కుల్, కురుమెద్ద కొంగర్కుల్. ఇక్కడ వచ్చేసి మీకు కడతల్, ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, రైట్? ఇది మహేశ్వరం, ఇది ఫాక్స్గన్, రైట్? ఇక్కడ హర్సగూడ. సో మీరు ఇక్కడ తెలుసుకోవాలి, ఇదంతా కూడా ఫాక్స్గన్, కొంగరకలన్, ఈ ఏరియా అంతా కూడా. మరోవైపు ఇటువైపు మహేశ్వరంకి కొద్ది దూరంగా ఉన్న హర్సగూడ బెల్ట్, అంటే ఓఆర్ఆర్ నుంచి 4 kilometers, ఓఆర్ఆర్ నుంచి 4 to 6 kilometers ఇటువైపు. ఇవి మోస్ట్ బిజియెస్ట్ రెసిడెన్షియల్ జోన్గా మారబోతా ఉన్నాయి నెక్స్ట్ 5 yearsలో. ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ 3000% పెరగబోతా ఉంది. ఇది అబ్నార్మల్ ఫిగర్, 3000% పెరుగుతుంది. అంటే ఇప్పుడు 100 కన్స్ట్రక్షన్ జరిగితే నెక్స్ట్ 3000 కన్స్ట్రక్షన్ జరుగుతాయి. ఇప్పుడు 100 విల్లాలు వస్తే 5 years తర్వాత 3000 విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ ఏరియాలో. అంటే మీకు ఎంత గ్రోత్ వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జోన్లో. మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే ఇక్కడ హర్సగూడ ఏదైతే ఉందో, హర్సగూడ ఈ ఏరియాలో దాదాపు 10 విల్లా ప్రాజెక్ట్స్ పెద్ద కంపెనీలవి వస్తూ ఉన్నాయి. చాలా వరకు 100 నుంచి 500 వరకు ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ నుంచే మీకు 5000 విల్లాలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ హై డెన్సిటీ ఏర్పడుతుంది, ఇక్కడ హై క్రౌడ్ అయితే ఏర్పడుతుంది. సో నెక్స్ట్ 5 yearsలో ఇక్కడ మీకు వేరే లెవెల్లో వేరే ఒక సిటీ ఏర్పడుతుంది. నేను ఇక్కడ ప్రాజెక్ట్ గురించి మాట్లాడట్లేదు, ఎనీ ప్రాజెక్ట్ ఎనీథింగ్. 5 yearsలోనే ఇక్కడ మొత్తం చేంజ్ అవ్వబోతాం. ఎవరైతే మా ఛానల్ లాస్ట్ 7 years నుంచి ఫాలో అవుతా ఉన్నారో, లేదా 2024 నాకు వీడియో చూసారో, నేను తుక్కుగూడ ఏరియాకి మళ్ళీ చెప్పడం జరిగింది. కోకాపేట కన్నా తుక్కుగూడ బెస్ట్ అవ్వబోతా ఉందని చెప్పి నేను చాలా వీడియోస్ చెప్పాను. ఈరోజు చాలా విల్లాస్ ఆల్మోస్ట్ 10 CR తో కూడా వచ్చేసాయి. 15 కోట్లు 20 కోట్లు కూడా త్వరలో రాబోతా ఉన్నాయి. కోకాపేట నుంచి తుక్కుగూడ బెల్ట్ క్రియేట్ అవబోతా ఉంది. అయితే మీరు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. చాలామంది ఇది తుక్కుగూడ శ్రీశైలం హైవే, ఇది మైసూరు, ఈ బెల్ట్ ఇక్కడ తుక్కుగూడ అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్, ఈ బెల్ట్ కూడా చూస్తున్నారు. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ గ్రోత్ అయితే వచ్చింది. బట్ మీరు అర్థం చేసుకోవాలి, వాల్యూ అప్రిసియేషన్ ఇక్కడ ఉన్నంత ఇక్కడ రావట్లేదు, ఇటు కూడా అంతగా రావట్లేదు. అక్కడ ఉన్న రీజన్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఫెయిల్ అయ్యాయి కూడా. బట్ ఇక్కడ అంటే ఇటువైపు చాలా అబ్నార్మల్ గ్రోత్ అయితే లాస్ట్ 2-3 years నుంచి బాగుంది. సో దట్ ఈస్ రీజన్ మీరు ఈ ఏరియాలో ఫోకస్ పెట్టుకోండి. ప్రాజెక్టు చూడడం, ప్రైస్ చూడడం అది మీ చాయిస్. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే శ్రీశైలం హైవేకి ఇటు పెద్దగోళ్ళకొండకి మధ్యలో ఓఆర్ఆర్ నుంచి ఒక 2 to 4 kilometers రేడియస్లో మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ గోల్డెన్ ఆపోజిట్ ఉన్న జోన్ కింద మనం అనుకోవచ్చు. మరోవైపు ఇటు కొంగరకల్ అనేవి కూడా ఉంది. బట్ ఇది హాట్ స్పాట్. తర్వాత సెకండ్ ఇది బొంగుళూరు ఈ సైడ్ కూడా రీసెంట్ టైమ్స్లో డిమాండ్ సేల్స్ అవన్నీ పెరిగాయి. కానీ కన్స్ట్రక్షన్ వైజ్గా అయితే మీకు ఇక్కడే ఎక్కువగా హై డెన్సిటీ హై వాల్యూమ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని మనం ఒకటొక ప్లేస్లో పెట్టుకోవచ్చు. అది ఇక్కడ మీకు స్క్వేర్ యార్డ్ 35 నుంచి 50,000 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ సైజెస్ 200 నుంచి 500 మధ్యలో స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. విల్లాస్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ 2 కోట్ల నుంచి 3 కోట్లు మినిమం టికెట్ సైజు, 5 కోట్లు 6 కోట్ల వరకు కూడా ఉన్నాయి.
విల్లా పరంగా తీసుకున్నా కూడా 5 years ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెస్ట్. విల్లా తీసుకుని 5 years పైనే ఉంటామంటే కరెక్ట్. 1 year 2 yearకి 3 yearsకి ఎటువంటి ఎప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఏదైనా కూడా థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 2029 తర్వాత గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా స్టాగ్నేషన్, ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం టైం లైన్ కూడా చాలా చెప్తున్నాం స్పష్టంగా. సో 2031 వరకు ఉండగలిగితే అబ్నార్మల్ గ్రోత్ ఈ ఏరియాలో మీరు చూస్తారు. సో ఇది దృష్టిలో మీరు పెట్టుకోండి. సో అది కాకుండా శ్రీశైలం హైవేలో మనం అలా ముందుకు వెళ్తే చాలామంది బెంగళూరు సాగర్ హైవేలోకి వెళ్ళి ఇక్కడ ప్లాట్లు, విల్లాస్ ఇవన్నీ కూడా చాలామంది కొంటా ఉన్నారు. బట్ నాకెందుకు ఆ ఏరియాలో అంత గ్రోత్ అయితే కనిపించట్లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాట్స్ ఇవన్నీ కూడా నాకు అంత పెద్దగా అనిపించట్లేదు. ఇక్కడ మహేశ్వరం ఎవరికైతే ఐడియా ఉందో చాలా సంవత్సరాల నుంచి 25, 27 ఆ రేంజ్లో అలా ఉండిపోయేవి. చాలా ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ డిలే అవుతా ఉన్నాయి. ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి, కాదనట్లేదు. అండ్ ఇక్కడ విల్లాల పరంగా అండ్ ఇక్కడ ల్యాండ్స్ పరంగా గ్రోత్ అయితే ఈ బెల్ట్లో అయితే ఉంటుంది. సో ఈ పెద్ద గోల్కొండ తర్వాత ఏదైతే వస్తే బెల్ట్, లేదంటే హైవే నుంచి ఓవరాల్ నుంచి 5 kilometers దాటి లోపుకు వెళ్తే సో ఆ ఏరియా అవన్నీ చూసుకుంటే ఒకవేళ మీరు ల్యాండ్ ఏమైనా తీసుకుంటే 5 years పైననే ఉండగలగాలి. బట్ ఎక్కువగా అక్కడ డెన్సిటీ అయితే రాదు. ఈ 4 kilometers రేడియస్లోనే ఎక్కువగా డెన్సిటీ అయితే వస్తుంది. సో దీన్ని మనం ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అయితే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ముందుకు వెళ్ళిపోయి కడతల్, ఫ్యూచర్ సిటీ ఈ జోన్లో చూడాలి. ఎందుకు చూడాలి అంటే ప్రైస్ పరంగా 12 నుంచి 15 వేల మధ్యలో మీకు ప్రైస్ వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ గ్రోత్ వచ్చి ఒక అర్బనైజేషన్ క్రియేట్ అయ్యి ఇక్కడ 35-50 వేల రూపాయలు, ₹1,00,000 అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేషన్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇక్కడికి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. సో దట్ 5 సంవత్సరాల టైంలో ఇది 25 నుంచి 35 మధ్యలోకి ఇది షిఫ్ట్ అవుతుంది ప్రైస్. అంటే ఇక్కడ తక్కువలో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇది ఎక్కువగా అప్రిషియేషన్ ఇస్తారు. సో దట్ ఈస్ రీజన్ ఫ్యూచర్ సిటీ ఇక్కడ రతన్ టాటా రోడ్ ఏదైతే ఉందో, శ్రీశైలం హైవే ఏదైతే ఉందో, రతన్ టాటా రోడ్డు, శ్రీశైలం హైవే ఈ మధ్య జోన్లో మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. రతన్ టాటా రోడ్డు దాటి బెంగళూరు వైపు అయితే వెళ్ళొద్దు. రతన్ టాటా రోడ్డు దాటి బెంగళూరు వైపు అయితే వెళ్ళొద్దు. ఈవెన్ ఇది ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉన్నా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. శ్రీశైలం హైవేకి ఫ్యూచర్ సిటీకి ఉన్న ఏరియాలో చూడండి. సో దట్ మీరు ఫ్యూచర్లో ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా శ్రీశైలం హైవేని మీరు వాడుకోవచ్చు. అండ్ గ్రోత్ పరంగా ఇది రెసిడెన్షియల్ జోన్ అవుతుంది కాబట్టి మీకు అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది తుక్కుగూడ, శ్రీశైలం హైవే, రతన్ టాటా రోడ్ అండ్ బెంగళూరు సాగర్ రోడ్, ఇది శ్రీశైలం రోడ్ అనుకోండి. సో ఇది కడతలు అనుకోండి. సో ఈ జోన్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ మీకు శ్రీశైలం హైవేకి రైట్ సైడ్ వెళ్ళకూడదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్. అంటే మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రతన్ టాటా రోడ్డు, కడతల్ జోన్ ఇది ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్గా మారుతూ ఉంది. ఇక్కడ అమంగల్ దగ్గర కూడా రీసెంట్గా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రైస్ పరంగా ఇక్కడ ఒకటే వస్తూ ఉంది. ఇది ఫ్యూచర్ సిటీకి దూరంగా ఉంటుంది, శ్రీశైలం హైవేకి దూరంగా ఉంటుంది, తుక్కుగూడకి అన్నిటికీ దూరంగా ఉంటుంది. ఇక్కడ కేవలం RRR అనే పాయింటే వస్తుంది. సో దట్ ఈస్ రీజన్ వాల్యూ పరంగా తక్కువ వస్తే తీసుకోవాలి తప్ప ఇక్కడ 12,000 ఇక్కడ 15,000 ఉండి ఇక్కడ 12-15 ఉంటే ఇక్కడ తీసుకోకపోవడం కరెక్ట్ నా ఒపీనియన్. మీకు ల్యాండ్స్ ఏమైనా వస్తే తీసుకోవచ్చు, ప్లాట్లు అయితే అమంగల్ కరెక్ట్ కాదు, కడతలే కరెక్ట్. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చాలా వరకు తెలియని చాలా మందికి ఏంటంటే ఇక్కడ తుక్కుగూడ నుంచి కడతలకి వెళ్ళే మార్గంలో చాలా వరకు ఎంటీ ల్యాండ్స్ ఉంటాయి. ఇదేంటి ఇంత దూరం ఎందుకు తీసుకెళ్లారు, లేకపోతే ఇంత దూరం ఎందుకు వచ్చారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కన్జర్వేటివ్ జోన్ అయితే ఉంటుంది. కన్జర్వేటివ్ జోన్, ఫారెస్ట్ జోన్ ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ వెంచర్స్ అయితే లేవు. కొన్ని వెంచర్స్ అయితే ఉన్నాయి, అవి ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్. సో అవి కూడా మీరు మీ బడ్జెట్ బాగుండి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ ఇదే బడ్జెట్లో ఇక్కడ తీసుకోవడం కరెక్టు, లేదా లో బడ్జెట్ ఇక్కడ తీసుకోవడం కరెక్టు. ఇక్కడ అంత కరెక్ట్ కాదు అంటే అన్లెస్ మీకు బెస్ట్ ప్రైస్ వస్తే. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, నేను ఏదైతే కన్జర్వేటివ్ జోన్ అని చెప్పానో, ఫామ్ ల్యాండ్ ఏదైతే చెప్పానో, ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వస్తుంటాయి రైట్. కందుకూరు ఆ ఏరియాలో కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఫామ్ ల్యాండ్ సంబంధించి. ఒకవేళ మీకు క్లియర్ టైటిల్ కనిపిస్తే, ఒకవేళ పెద్ద ప్లాట్స్ తీసుకోగలిగితే మీరు ఫామ్ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు ఈ ఏరియాలో. ద రీజన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఈ కన్జర్వేటివ్ జోన్స్ మళ్ళీ రెసిడెన్షియల్ జోన్ కింద అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి. ఈవెన్ మనకి 2050 పరంగా చూసుకున్నా కూడా కొన్ని ఏరియాస్ కన్జర్వేటివ్ జోన్స్ నుంచి రెసిడెన్షియల్ జోన్కి అయితే మార్చే అవకాశాలు ఉన్నాయి.
సో ఆ కారణం వల్ల మీకు తక్కువ రేట్లో లభిస్తే 6,000 నుంచి 10,000 మధ్యలో స్క్వేర్ యార్డ్ లభిస్తే ఫామ్ ల్యాండ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటాయి, తక్కువ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్ వస్తుంది. ఫ్యూచర్లో ఈ ఫామ్ ల్యాండ్ 1000 స్క్వేర్ యార్డ్ కన్నా ఎక్కువగా ఉంటే 200 స్క్వేర్ యార్డ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీరు ఒక మంచి కమ్యూనిటీ లేదా ఓన్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి కూడా ఉండొచ్చు. ఫ్యూచర్లో 5 years 10 yearsలో డౌన్ ద లైన్ చుట్టుపక్కల ₹1,00,000 పైన ఉంటే ఫామ్ ల్యాండ్ యొక్క ప్రైస్ కూడా 2 times 3 times పెరుగుతుంది. రేటు పక్కన పెడితే ఒక మంచి లొకాలిటీ లేదా కమ్యూనిటీ మీరు మీ యొక్క ఓన్ రెసిడెన్షియల్ పర్పస్ అయితే మీరు ఉంచగలుగుతారు. సో తక్కువ బడ్జెట్లో సొంతగా ఒక ఇల్లు కానీ లేదా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుని అనుకున్న వాళ్ళు ఫామ్ ల్యాండ్ కూడా ఈ జోన్ కందుకూరు సంబంధించి లేదంటే దాని నియర్ బై ఏరియాలో ఏదైతే కన్జర్వేటివ్ జోన్స్లో ఉన్న ఫామ్ ల్యాండ్స్ కూడా మీకు ఒకవేళ లభిస్తే మీరు తీసుకోవచ్చు. అయితే ఫామ్ ల్యాండ్లో లేకపోతే అలాంటి ప్రొడక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు 10 years పైనే ఉంటాము అంటే ఫిక్స్ అయిపోవాలి. అదొకటే ఇన్వెస్ట్మెంట్, మా దగ్గర మరి ఏమి ఇన్వెస్ట్మెంట్ లేదు అనేవాళ్ళు చిన్న ఇన్వెస్టర్స్ దూరంగా ఉండడం కరెక్ట్. బాగా డబ్బు ఉండి 4-5 ఇతర ప్రాపర్టీలు ఉండి డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, డబ్బు ఎక్కడ ఉంచాలో తెలియక, ఒక మంచి ఓన్ హౌస్ కలిగి ఉండాలి, సిటీకి దూరంగా ఉండాలి, అలాంటి వాళ్ళు ఫామ్ ల్యాండ్కి వెళ్ళాలి తప్ప ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్, కొత్త ఇన్వెస్టర్స్ హార్డ్ ఎర్న్డ్ మనీ మొత్తం తీసుకెళ్ళి ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం నేను ఇది వరకు చెప్పినట్టుగా ఇది రెసిడెన్షియల్ గ్రోత్ కారిడార్ అని చెప్పాను కదా, తుక్కుగూడ లేదంటే మనకి ఓఆర్ నుంచి 4 kilometers అంతా కూడా మనకి హై డెన్సిటీ ఉన్న ఏరియాగా ఉంటుంది. కాబట్టి మీకు 3 years 5 yearsలో మీరు ఈజీగా సేల్ చేసి బయటకు వెళ్ళిపోగలరు. కడతల్ అండ్ ఈ జోన్ మొత్తం కూడా మీరు ఎగ్జిట్ అవ్వడానికి 5 to 10 years టైం పడుతుంది. 5 to 10 years. సో అది మీరు గమనించగలరు. ఇక్కడ ఎలా ఉంటుందంటే రిస్క్ ప్రపోర్షనల్ టు రివార్డ్ ప్రపోర్షనల్ టు రిస్క్ అనమాట. మీరు ఎంత రిస్క్ చేస్తే అంత రివార్డ్ వస్తుంది, ఎంత రివార్డ్ కావాలనుకుంటే అంత రిస్క్ కూడా మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ 10 yearsలో మీకు వచ్చే రిటర్న్ డెఫినెట్లీ దీని మీద కానీ ఇది ఎక్కువే ఉంటుంది. బట్ రీసేల్ పరంగా చూసుకుంటే 5 years 10 years టైం అనేది ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. నేను అందుకే చెప్తాను ప్రతిసారి మీకు రీసేల్ ఎప్పుడు కూడా ప్రాబ్లం అయితే వస్తుందండి, ఎస్పెషల్లీ ప్లాట్లో అయితే. సో దట్ ఈస్ రీజన్ మార్కెట్ కన్నా కొద్ది తక్కువ ప్రైస్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు చాలామంది చెప్తారు ఈరోజు మా దగ్గర ప్లాట్ తీసుకుంటే రేపు 3-5 yearsలో డెఫినెట్లీ మంచి రిటర్న్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తారు. బట్ అది అవ్వకపోవచ్చు. లాస్ట్ 3-4 yearsలో మనం చూస్తూ ఉన్నాం చాలా ఏరియాలో ప్రైసెస్ పెరగలేదు, రీసేల్ రావట్లేదు. సో దట్ ఈస్ రీజన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మార్కెట్లో 10,000 ఉండేటప్పుడు మనం 8,000కి కొనేటట్టుగా, మార్కెట్లో 20,000 ఉండేటప్పటికి మనం ఒక 12,000-15,000కి కొంటే రేపు నెక్స్ట్ 2-3 yearsలో రిటర్న్ రాకపోయినా కూడా మనకి ఇది అట్లీస్ట్ ఒక బెనిఫిట్గా మారుతుంది కదా. సో దట్ ఈస్ రీజన్ నేను ఎప్పుడు కూడా ఏదైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్ట్రాటజిక్గా డెసిషన్ తీసుకోండి అని చెప్తాను. ప్రతిసారి అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు లేదా తప్పుగా అనుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం చాలా స్ట్రాటజిక్గా చాలా లాజికల్గా ఆలోచన చేయాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్లో పక్కన ₹1,00,000 ఉంది, మీరు నాకు వచ్చి 50,000కి ఇవ్వండి అని చెప్పి అది కాదు ప్రోడక్ట్. సో తక్కువగా ఎలా తీసుకోవాలి, తక్కువ రేట్లో ఎలా కొనాలి అంటే దానికి వేరే స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి కొన్ని లాజిక్స్ అయితే ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ రెడీ టు మూవ్ ప్రాపర్టీ అలాగే ఉంది, అదే ప్రాజెక్ట్లో 50% తక్కువకి ఇవ్వండి లేదా పక్కన ఇంకో ప్రాజెక్ట్లో 50% డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్తే అది అవ్వదు. మనం తక్కువ రేట్లో ఎలా కొనాలంటే దానికి వేరే మ్యాథమెటిక్స్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఎవరైతే మనల్ని కన్సల్ట్ చేస్తారో లేకపోతే ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే మనం చెప్తాం. సో ఇది మన యొక్క అనాలిసిస్. అయితే నేను చాలా మందికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాస్ బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే విల్లాస్ బెస్ట్ ప్రాఫిట్ గివింగ్ అండ్ బెస్ట్ రిటర్న్ గివింగ్ ప్రోడక్ట్ ఎనీ సైకిల్లో. అయితే రీసెంట్ టైమ్స్లో వాటి యొక్క ప్రైసెస్ ఒకటి ప్రాబ్లం, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ప్రాబ్లం, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో మనకు వస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ రీజన్ ప్లాట్ తీసుకొని దాన్ని విల్లా లేదా ఇండిపెండెంట్ హౌస్గా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకుంటే ప్రాఫిట్. అయితే మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడే అమ్మకూడదు. ఇప్పుడు కొని ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేసి అప్పుడు కన్స్ట్రక్షన్ చేసి అమ్మితే మీకు బెస్ట్ ప్రాఫిట్. ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, లేదా వాళ్ళు ఓపెన్గా అమ్ముకోవచ్చు. బట్ ఓపెన్గా ప్లాట్ అమ్మే బదులు కన్స్ట్రక్షన్ చేసి అమ్మితే మీకు ఒక 50 to 100% ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి గైడెన్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక స్ట్రాటజిక్ రైట్. నేను ఇదివరకు ఒకటి చెప్పాను, కందుకూరు ఆ ఏరియాలో మీరు ఫామ్ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్లో అది మంచి అసెట్గా మారుతుంది. ఆ తర్వాత మీకు వీలుంటే ఇప్పుడు డిటిసిపి ప్లాట్స్
తక్కువ రేట్లు దొరికితే కొనియండి. ఎందుకంటే ఇప్పుడు FCDA కొత్తగా వచ్చింది. ఈ FCDA ఎవరికైతే రియల్ ఎస్టేట్లో కొంత అవగాహన ఉందో DTCP కన్నా 4 times ఎక్కువ కాస్ట్ పడుతున్నాం. సో బిల్డర్స్ లేదా రియల్ ఎస్టేట్ పర్సన్స్ దాదాపు 2 నుంచి 4,000 రూపాయల వాల్యూని పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మీదట మీరు కొనకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఏమైనా కూడా FCDA అండర్లో చాలా ప్రాజెక్ట్స్లో వాటి యొక్క ప్రైస్ మీకు చాలా వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ద రీజన్ FCDA యొక్క ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో FCDA అప్రూవల్ వచ్చే ప్రాజెక్ట్లో తీసుకుంటే మీకు ఛార్జెస్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని బదులు DTCP ప్లాట్ ఒకవేళ మీకు లభిస్తే మీకు DTCP కొనుక్కోవడం ఉత్తమం. సో ఇలా మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది మనం అప్లై చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ చెప్తాను, ఎవరైతే ఒకవేళ ఓపెన్ ప్లాట్లో లేకపోతే ఓపెన్ ల్యాండ్స్ రిటైల్ వాటిలోకి వెళ్తే ఎస్పెషల్ ఈ ఏరియాకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లీగల్ ఒపీనియన్ తెలుసుకోండి, లాయర్ ఒపీనియన్ తెలుసుకోండి. ఇక్కడ చాలా మంది మాకు అడుగుతూ ఉంటారు, హాఫ్ ఎకరా దొరికితే చెప్పండి, హాఫ్ ఎకరా అయితే మేము కొంటాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, బట్ మేము చెప్పడానికి ఇష్టపడం. ఎందుకంటే అక్కడ చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ వెరిఫై చేయడం చాలా కాస్ట్తో కూడుకుంది. ఇన్వెస్టర్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుబడి పెట్టగలిగితే అవన్నీ కూడా మనం చేయగలం తప్ప లీగల్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం చేతిలో డబ్బులు పెట్టి మనం చేయలేం. సో దట్ ఈస్ రీజన్ చిన్న ఇన్వెస్టర్స్కి నేను చాలా వరకు DTCP ప్లాట్లు లేదా నేను చెప్పినట్టుగా చేస్తే అది మీకు బెస్ట్. లేదు మీరు పెద్ద ఇన్వెస్టర్, నాకు అన్ని లీగల్ వెరిఫికేషన్ కావాలి, నాకు అన్ని విధాలుగా సపోర్ట్ కావాలి అంటే డెఫినెట్లీ మనం గో త్రూ అవుదాం. దానికి సంబంధించి విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలి. ఏమీ తెలియక నేను కామెంట్ అయితే చేయకూడదు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఇన్వెస్టర్స్కి డిఫరెంట్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్లు అన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ వాళ్ళ యొక్క ఓన్ డెసిషన్ అయితే తీసుకోవాలి. సో ఇది ఫ్యూచర్ సిటీ సంబంధించి మన యొక్క రీసెంట్ అప్డేట్. ఫ్యూచర్ సిటీ తుక్కుగూడ సంబంధించి బెస్ట్ ఏరియాస్ అండ్ ఏ ప్రైస్లో మీరు కొనుక్కోవాలి లేదా ఎలా కొనుక్కోవాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇదే ఏరియాకి సంబంధించి మరికొన్ని వీడియోస్ అయితే మనం చేయబోతా ఉన్నాము. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో మేము చేసే అప్డేట్స్ వీడియోస్ మీకు వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీరు ఇక్కడ కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి, మేము మీకు రిప్లై అయితే ఇస్తాము. అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి. అండ్ మీకు ఐడియా ఉండి డిఫరెంట్ ఏరియాస్లో ప్రైసెస్ సంబంధించి మీకు ఏమైనా ఐడియా ఉండి మీరు ఏదైనా ప్రాజెక్టు రీసెంట్గా విజిట్ చేస్తే ఆ ప్రైసెస్ ఏమైనా ఉంటే లేదా దానికి సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు మనకు వీడియో కింద కామెంట్ చేయండి. సో దట్ మిగతా ఆడియన్స్కి ఇతరులకు కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ FCDA సంబంధించి లేదా ఫ్యూచర్ సిటీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు కన్సల్టేషన్ సర్వీసెస్ లేదా మా యొక్క అడ్వైజరీ తీసుకోవాలనుకుంటే మా యొక్క వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. NRI ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ సంబంధించి మనం కొన్ని ప్రత్యేకమైన కమ్యూనిటీస్ ఛానల్స్ అయితే క్రియేట్, మీకు వాటిలో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. దాని యొక్క URL అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. నేను మీ సత్య సంతోష్, సత్యనారాయణ.